హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు మిత్రులారా? మరి ఈరోజు చాలా వరకు పత్రికల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ మరి రెడీ చేయండి అంటూ నేను విద్యా సమీక్షలో నారా లోకేష్ గారు మాట్లాడినటువంటివి. ఇక్కడ మీరు ఈ వార్తలను కనుక చాలా జాగ్రత్తగా గమనిస్తే ఒకటి అర్థమవుతుంది. ఏంటి అంటే ఇందులో డిఎస్సి నోటిఫికేషన్ మీద ఉన్నటువంటి ఫోకస్ కంటే విద్యా సంస్కరణల మీద ఉన్నటువంటి ఫోకసే ప్రధానంగా ఉంది. అంటే జూన్ నాటికి విద్యా సంస్కరణలన్నీ కూడా పూర్తి చేయాలి. ఈ 10th రిజల్ట్, ఇంటర్ రిజల్ట్, తర్వాత ఈ యాప్, అలాగే ఇక టీచర్స్ బదిలీలు, వారి ప్రమోషన్లు, వీటి మీదే సింహభాగం దాని గురించి మాట్లాడారు. డిఎస్సి గురించి జస్ట్ వన్ వర్డ్ క్యాప్షన్ లాగే వచ్చింది. మీరు వార్తాపత్రికలన్నీ కవర్ చేయండి, మీకు అర్థమవుతుంది. అక్కడ జరిగింది కూడా అదే. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే న్యాయ వివాదాలకు మీకు తావివ్వకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా డిఎస్సి జరిగే ఏర్పాట్లు చూడండి అన్నారు. ఇక్కడ ఇతమిద్ధంగా ఇంత అని ఒక పీరియడ్ ఇవ్వలేదు మీరు గమనిస్తే కనుక. అంటే ఈ తారీఖు నాటికి మీరు సిద్ధం చేయండి అని చెప్పట్లేదు. ఇప్పటికీ కూడా అదే పాట. ఏంటి అంటే త్వరలో రాబోయేటటువంటి రోజుల్లో మీరు ఇవ్వడానికి సిద్ధం చేయండి అన్నారు. అయితే ఒకటైతే మాత్రం పాజిటివ్గా ఊహించవచ్చు. ఈలోగా వీరు జీవో ప్రిపరేషన్లో కనుక ఉన్నట్లయితే, అంటే ఈ డిఎస్సికి సంబంధించినటువంటి జీవో తదితర అంశాల మీద కనుక ఉన్నట్లయితే, రాజ్భవన్ నుంచి ఇక్కడికి గవర్నర్ కార్యాలయం నుంచి ఇక్కడికి వచ్చేటటువంటి ఫర్దర్ డేటా ఉంది కదండి, వర్గీకరణ మీద ఉన్నటువంటి రిజర్వేషన్స్, హారిజంటల్స్, ఇవన్నీ రోస్టర్ పాయింట్స్, ఇవన్నీ తేలుతాయి. అదే మీరు గమనించవచ్చు. రాబోయే అంటే ఇక్కడ ఎలా దీని మీదే ఫోకస్ పెట్టమంటున్నారు. డిఎస్సి దానికి వీలైనంత త్వరగా సన్నద్ధం కావడానికి మీరు రెడీ చేయండి అంటున్నారనమాట అండి. కాబట్టి దీనిని మనం 100% ఫేవరబుల్ న్యూస్గా మనం దీన్ని ఊహించలేమండి. ఎందుకంటే ఇది ఒక ఏడాది నుంచి వస్తుంది. తొలి సంతకమైన తర్వాత నుంచే వచ్చేయచ్చు అని అనుకున్నాము. బట్ ఇప్పటికే ఏడాది గడిచిపోయింది. కాబట్టి ఈ విషయంలో త్వరలో కొంతమంది స్ట్రైక్లు, ధర్నాలు అని చెప్పేసి అన్నారు. దాని గురించి కూడా మరికొంత అవ్వచ్చు. రెండవది ఏంటంటే ఈ యొక్క టీచర్స్కి సంబంధించినటువంటి ఈ బదిలీలు, ప్రమోషన్స్, వీటన్నిటిని కూడా క్లియర్ కట్ చేసిన తర్వాత మిగిలినటువంటి వేకెన్సీస్ కూడా తేల్చండి అంటున్నారు. సో వీరు 16,347 పోస్టులు అని అంటున్నారు. కానీ ఇక్కడ ఏదైనా ఇంకా మార్పులు, అంటే మరిన్ని పోస్టులు పెరిగేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అనేటటువంటిది కూడా ఖచ్చితంగా లేకపోలేదు. కాబట్టి ఇది ఒక రకంగా అభ్యర్థులని కాస్తంత ఉపశమనం అంతేనండి, తాత్కాలిక ఉపశమనం, ఏదో కొంతసేపు కంట్రోల్డ్గా ఉంచడం అనమాట అండి. కాబట్టి ఖచ్చితంగా దీని మీద అంటే మెగా డిఎస్సి ప్రకటనలకు ఏర్పాటు చేయడం కాదు, మెగా డిఎస్సి జీవో విడుదల అనేటటువంటి వార్తను అభ్యర్థులు ఎక్కువగా ఆశిస్తున్నారు, ఊహిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ దిశలో ఒక స్పష్టమైనటువంటి ఒక క్లారిటీ ఇవ్వాలి, ప్రకటన ఇవ్వాలి. వెబ్సైట్ అప్డేషన్ కూడా కావాలండి. ఈ వెబ్సైట్లో కూడా ఇక్కడ సిలబస్ మీద కూడా కొంత క్లారిటీ కావాలి. ఇది కూడా మీరు ఖచ్చితంగా చూడాల్సి ఉంది. అలాగే పీవీకే గైడెన్స్ ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇందులో ఉన్నటువంటి డేటా కూడా మీరు చూడొచ్చు. ప్రీవియస్ వీడియోస్లో ప్రాక్టీస్ బిట్స్, ఎక్స్పెక్టెడ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి కూడా పెట్టారు. అలాగే ఈరోజు ఈనాడు పేపర్లో డిఎస్సికి ఎలా సన్నద్ధం కావాలనేటువంటి విషయం మీద ఈనాడు ప్రతిభ వెబ్సైట్లో సబ్జెక్ట్ వారీగా కాస్తంత మెటీరియల్, కొన్ని ప్రాక్టీస్ బిట్స్, హౌ టు ప్రిపేర్, కొంత విజేతల యొక్క వివరాలు ఇలాంటివి కూడా ఉన్నాయి. మనం ప్రిపరేషన్ ఎలా మొదలు పెట్టాలి, ప్రిపరేషన్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, గత విజేతలు ఎన్నుకున్నటువంటి వ్యూహాలు, ఇవన్నీ కూడా ఈనాడు ప్రతిభ వెబ్లో ఉన్నాయండి. మీరు చదువుతూ ఉన్నప్పుడు మధ్యలో ఒకసారి వెబ్ను చూడండి, అక్కడ క్లియర్గా లింక్ ఇచ్చారు. అలాగే సిలబస్ అనుగుణంగా ఒక్కటి మాత్రం నిజం మిత్రులారు, ఇదేంటంటే మీరు ప్రిపరేషన్ అంతా కూడా ఎలా ఉన్నా కానీ సిలబస్ పరిధిని మాత్రం మీరు దాటకుండా చూసుకోండి. ఆ సిలబస్ పరిధిలో మీరు ఎన్నిసార్లు అయినా సరే రివిజన్ చేయండి. దానికోసం ఇది మీకు చాలా వరకు పనికొస్తుంది అనమాట అండి. అంటే కోచింగ్ లేనటువంటి వారికి, ఫస్ట్ టైం రాస్తున్నటువంటి వారికి, ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి, కోచింగ్కి వెళ్ళలేనటువంటి వారికి, అలాగే జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఈనాడు వెబ్ ఖచ్చితంగా బాగుంటుంది. ఈనాడు ప్రతిభ గతంలో కూడా ఈ యొక్క విజేతలను తయారు చేసినటువంటిది. కాబట్టి మెటీరియల్ మీకు చాలా క్లారిటీ ఉంది. తర్వాత రెండోది ఏంటంటే కొంచెం బాగుంది అనమాట అండి. అలాగే క్వాంటిటీ పరంగా కూడా చాలా బిట్స్ ఉన్నాయి ఇందులో, మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా. అలాగే ప్రీవియస్ కొన్ని దొరుకుతున్నాయండి అవి కూడా. కాబట్టి దీనిని మీరు ఆచితూచి ఒకసారి వీటిని గమనించండి. అలాగే మార్కెట్లో ఉన్నటువంటి ఏవైనా బుక్స్, లేటెస్ట్ బుక్స్ వస్తే కనుక నేను 2-3 రోజుల్లో మీకు మరోసారి వీడియో చేస్తాను. ఇప్పటికే తెలుగు మీడియం బుక్స్ రిలీజ్ అయ్యాయి, వాటిని ప్రాక్టీస్ చేయండి. కొంతమంది బుక్ రిలీజ్ అవ్వకుండా బుక్ రిలీజ్ అయినట్టుగా కూడా మనీ కట్టించేసుకుంటున్నారు. అవి కూడా మీరు జాగ్రత్త పడాలి. కొన్ని యాప్స్ వాళ్ళు అంటే బుక్ ఫస్ట్ పేజ్ రెడీ అవుతుంది, దాన్ని పెట్టి బుక్ ఖరీదు 500 ఉంది, 600 ఉంది అంటున్నారు. మీరు తొందరపడి అమౌంట్ పే చేసేస్తున్నారు. చాలా చాలా ఉన్నాయి ఇలాంటివి, ఫేక్ అనమాట అండి. అవి కూడా మీరు గమనించుకోవాలి. మీరు బుక్ చూసిన తర్వాత మీ దగ్గర నచ్చితే, అలాంటి బుక్ మీ దగ్గర ఉంటే చూడండి. కొన్నిసార్లు బుక్ అట్ట ఒకటి ఉంటుంది, లోపల కంటెంట్ అంతా ఒకటి ఉంటుంది. అది కూడా మీరు మోసపోకూడదు.
ఉండకూడదు. కాబట్టి ఈ ప్రిపరేషన్ అంతట్లో కూడా మీరు అనుక్షణం మిమ్మల్ని మీరు అప్రమత్తం చేసుకుంటూ ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మీరు సెకండరీ గ్రేడ్ అయినా గానీ, లేపోతే స్కూల్ అసిస్టెంట్ అయినా, టీజీటీ, పీజీటీ ఏదైనా గానీ, మీ ప్రిపరేషన్ అంతా కూడా సిలబస్ పరిధిలో ఉంటూ కంటెంటు, మెథడాలజీ ప్రతిరోజు కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని బిట్స్‌తో నేను కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.